నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎన్నికల ముందు మొత్తం యావత్తు ప్రజానికి అనేక హామీలు ఇచ్చారు. ఆటో అండ్ మోటార్ కార్మికులకి పచ్చగరట హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ హామీలు అమలు చేయమని చెప్పి అనేక రిఫరెంట్లు ఇచ్చున్నాం, వినతపత్రాలు ఇచ్చాం, ప్రజాపల్లికి ట్యాక్సులు పంపించాం. సీఎం గారు కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు. ప్రధానంగా మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా 21 జీవో, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 21 జీవో ఆటో కార్మికులకు ఉరితాడుకున్నటువంటి 21 జీవో రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మికులకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తాం బోర్డు ద్వారా అని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సు అమలు చేస్తారంటున్నారు. మరి ఇచ్చినటువంటి హామీలు మాకు కూడా హామీలు ఇచ్చారు కదా, అమలు చేయాల్సిన చిత్తశుద్ధి మీ దగ్గర లేదా? అంటే ఎన్నికల్లో మేము గెలిచాం, 5 సంవత్సరాల పాలన ఉంది, మీ సావండి అంటే సరైనది కాదు. ఇంతకుముందు నీ బుద్ధి ఏంటో ఇప్పుడు మళ్ళీ నిరూపించుకున్నావు. నీ బుద్ధి అయితే నువ్వు మారలా, నువ్వేదో మారానుకున్నా నువ్వేం మారలా, నువ్వు కాటికి వెళ్ళాక నువ్వేదో మారేటట్టు ప్రజలు చేస్తారు. ఆ రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికైనా కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో అండ్ మోటార్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఆటో అండ్ మోటార్ కార్మికులకి కావద్దు, యావత్తు ప్రజానికి కూడా కట్టి రాష్ట్ర ఉద్యమం చేపడతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసనగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం.